అది స్వామి జరిగింది. మీరు దైవ స్వరూపులు, మీరే మాకు ఆశ్రయం కల్పించాలి స్వామి. తప్పకుండా నాయన. ఆయుష్మాన్ భవ. చిన్నదొర, వీరిని మన గూడానికి తీసుకువెళ్ళి వసతులు ఏర్పాటు చేయండి. అలాగే పెద్దదొర, రండి కూనా. శుభం భూయాత్. ఆ అమ్మవారి ఆశీర్వాదం మీకు ఉంటుంది. దొరా, ఓ దొరా, కూసంత బయటికి రా దొరా. వస్తుర్రయ్యా. వచ్చేస్తున్నారు. రండి దొరా. రా. అంత బాగుంది కదా దొరా. ఇగో ఇది నా సంగి, నా ఇంటిది. మీకు ఏది కావాలన్నా మోమాటం లేకుండా దీన్ని అడగండి దొరా. అయ్యా, వీళ్ళ ఈడు జోడు ఎంత బాగుందో, ఎంత చూడ చక్కగుందో జంట. అవును, మనలాగే. ఇదిగో బొమ్మ తీసుకోండి. తినండి, చేపల పులుసు బాగుంటది. ఏంది మీ అనుమానం అర్థమైంది దొర. అడవి బిడ్డలం దొర. నమ్మితే కడుపులో పెట్టుకుని మా బిడ్డలా కాపాడుకుంటాం దొర. తృప్తిగా తినండి, నీకేం భయం లేదు కూనా. సంతోషంగా ఉండని కూనా. రావే సంగి, కూసంతసేపు ఆడుకుందాం. ఓహోయ్ 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 ఓహోయ్. ఆహా, ఆ పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాడు కదా. వావ్, లవ్లీ మూన్ కదా. ఏంది అట్లా చూస్తున్నావు? ఆ చంద్రుడి కంటే ఈ చంద్రుడే చాలా అందంగా ఉన్నాడు, కొరుక్కు తినాలనిపించేలాగా. ఏ ఐటమ్, నాకు కిస్ ఇస్తావా? షూ, సప్పుడు చేయకు, కూడేం వాళ్ళు చూస్తారు. చూస్తే చూడని, నాకేమైనా భయం అనుకున్నావా? అయినా వాళ్ళు మంచి జోష్లో ఉన్నారులే. రారా. అమ్మా జగన్మాత, నీ ఆశీర్వాదం కోసం వచ్చిన ఈ జంటను చల్లగా కాపాడు తల్లి. ఇప్పుడు మీరిద్దరూ దండలు మార్చుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి నాయనా. దీవించండి స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు. కలకాలం సంతోషంగా ఉండండి నాయన. ఈ సందర్భంగా అందరూ గూడెం మొత్తం పండగ చేసుకోండి. జరుపుకుంటాం కూనా. ఈ యాల నుండి మీ ఇద్దరు కూడా మా గూడెంలో కొరకునా. అన్నట్టు ఈ యాల మీది తొలి రాత్రి. ఆ ఏర్పాట్లు కూడా బాగా చేసి మొత్తం పెద్ద పండగగా జరుపుకుంటాం కూడా. ఏ ఐటమ్, అంత కొత్తగా ఉంది కదా. నా మీద నీకు కోపం లేదా? కోపమా? కోపం ఎందుకు? ఎందుకంటే నువ్వు పెద్ద జమీందారు బిడ్డవి. యువరాణి లెక్క అన్ని సుఖాలు అనుభవించాల్సిన నువ్వు నా కోసం గిట్లా అన్ని వదులుకొని ఈ గుడిసెల్లో ఈ మంచం మీద, నీకు బాధగా లేదా? నిజం చెప్పు. ఒరే పిచ్చోడా, బాధ ఎందుకురా? నువ్వంటే నాకు పిచ్చి. ఎంత పిచ్చి అంటే నీకోసం చచ్చేంత పిచ్చి. నా లైఫ్లో నాకంటూ ఆనందం ఉందంటే అది నువ్వే. నీకోసం ఏమైనా చేస్తాను, ఏదైనా వదులుకుంటాను, ఎక్కడికైనా వస్తాను. నువ్వే నా శ్వాస, నువ్వే నా ధ్యాస. అది కాదు నందు, నేను చెప్పేది. ఏది కాదు? నేనే కాదు, నువ్వు కూడా నా కోసం అందరినీ వదులుకొని వచ్చావు కదా, ఇంకా బాధ ఎందుకు? అయినా ఈ అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పు? పైన ఆకాశం, కింద నేల, మధ్యన మంచె, మంచె పైన పూల పాన్పు, ఎదురుగా పున్నమి వెన్నెల, పక్కనే చల్లని గోదారి. ఈ అందమైన ప్రకృతిలో ఒకటవుతున్న నవదంపతులం మనం. ఈ పంచభూతాల ప్రకృతి సాక్షిగా ఈ మంచె పైన మన శోభనం. ఆహా,
ఇంతకన్నా అదృష్టం సంతోషం ఇంకేం ఉంటుంది లైఫ్లో? అయితే ఈ రాత్రి జీవితాంతం గుర్తుండేటట్టు అన్నీ మర్చిపోయి సుఖాన్ని సంతోషాన్ని అనుభవిద్దాం. ఏందయ్యా ఆలోచిస్తున్నావు? జర చాయ్ తాగుర్రి. ఏం చాయ్ తాగాలని మనసంత బాధకుంటే మన శివగాడికి ఇట్లా చేస్తాడని కలలో కూడా అనుకోలే. మనకేం తక్కువని వాడుగా పిల్లని తీసుకుపోయిండు. ఇంత శరం లేని పని చేస్తాడని అనుకోలే. అటు వాళ్ళ ఖాందానికి ఇటు మన ఖాందానికి మచ్చ తీసుకొచ్చి పెట్టిండు. ఈ సంగతి ఊరంతా తెలిస్తే మన ఇజ్జత్తు వాళ్ళ ఇజ్జత్తు మొత్తం పోతుంది. వాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. నా ఆశలు మొత్తం మట్టిపాలు చేసిండు. నా కలలు కళ్ళలు చేసిండు. చాలా బాధగా ఉంది లక్ష్మి. కన్న కడుపు కదా, పనమంతా వాడి మీద కొట్టుకుంటుంది. బిడ్డ యాడున్నాడు ఎట్లున్నాడు. చిన్నప్పటి నుంచి చిన్న కష్టం కూడా తెలియకుండా పెంచిన కొడుకుని ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో నా బిడ్డ. నువ్వేం బాధపడకయ్యా. వాడెక్కడున్నా మంచిగానే ఉంటాడో. 4 రోజులాగి నచ్చ చెప్పి తీసుకొద్దాం. నువ్వైతే చాయ్ తాగు. చూసినవా? నా బిడ్డ బంగారం నా బిడ్డ బంగారం అని గౌరవం చేస్తేవి. ఇప్పుడు చూడు, వాంతో లేచిపోయి మన ఇజ్జత్ మొత్తం తీసేసింది. రేపటి సంధి నేను ఊళ్ళో ఏ మొహం పెట్టుకుని తిరగాలి? దానికి మనం ఏం తక్కువ చేసినామని ఇంత శరం లేని పని చేసింది. మన కాందానికే పెద్ద మచ్చ తెచ్చింది కదే. అది గనక దొరికితే నరికి ముక్కలు ముక్కలు చేస్తా. అది కాదయ్యా, ఒక్కగానొక్క బిడ్డ, అంత గుస్స చేయకురి. ఏంది గుస్సా చేయకురి? నువ్వెందుకు బాధపడుతున్నావు మావా? నందు ఎక్కడ ఉన్నా జాడ గుంచి తీసుకొస్తా. గా శివగాన్ని నరికి చంపి నందుని పెళ్లి చేసుకుని నీ కాందా నేను నిలబడతా మావా. నేనున్నంత వరకు మీకేం ఫిగరు? ఏ ఊకోరా, జరిగింది చాలు. ఇంకా ఊకోను, ఉండు మీద కారం పోసినట్టు మాట్లాడుకు, వదిలే. అది కాదు మామ, నేను చెప్పేది. దీన్ని ఇట్లనే పెంచుకుంటా పోతే మన ఇజ్జతే పోతుంది. ఈ విషయం ఎవరికి తెలవకముందే మనమే గమ్మున పరిష్కరించుకోవాలి.